వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే టాపిక్ ఏంటంటే ఆఫ్టర్ 10th మీరు ఏం చేయాలని అనుకుంటున్నారని ఆలోచిస్తున్నారా? అయితే వీడియో మీకోసమే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలామంది స్టూడెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంటర్లో ఏ గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఏంటంటే ఆ గ్రూప్స్ వెనకతల ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంటర్లోని కోర్సెస్ ముఖ్యంగా ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ అని ఉంటాయి. సైన్స్ గ్రూప్స్ మీరు తీయాలనుకుంటే ఎంపీసీ, బైపీసీ తీయండి. ఎంపీసీలోని సబ్జెక్ట్స్ ఏవేవి ఉంటాయి? మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ అడిషనల్గా మీరు లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఆ లాంగ్వేజెస్ ఏంటుంటాయి? తెలుగు, హిందీ, సంస్కృత్. అలాగే బైపీసీలో ఏముంటుంది సబ్జెక్ట్స్? బాటనీ, జియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ అదర్గా మీరు లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను సైన్స్ గ్రూప్స్ కోసం మీకు చెప్పాను. అలాగే మీరు ఆర్ట్స్ వైపు వెళ్ళాలనుకుంటే సిఈసీ, ఎంఈసీ, హెచ్ఈసీ ఉంటుంది. సిఈసీలో ఏవేవి ఉంటాయి సబ్జెక్ట్స్? సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్, ఇంగ్లీష్, లాంగ్వేజ్. ఇందులో ఏంటంటే 5 ఉంటాయి, 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఎంఈసీ గ్రూప్లో ఏంటుంటుంది? మ్యాథ్స్ 1A, మ్యాథ్స్ 1B, కామర్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్ అండ్ అదర్గా మీరు లాంగ్వేజెస్ తీసుకోవచ్చు. అలాగే హెచ్ఈసీలో ఏముంటుంది? హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా మీరు తీసుకోవచ్చు. చెప్పిన కోర్సెస్ వెనకాతల ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆ సబ్జెక్ట్స్ మీకు తెలిసింది కదా. ఇప్పుడు నేను ఆ సబ్జెక్ట్స్ నేను చేయగలనా, నేను చదవగలనా అని ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారంటే ఎంపీసీ అంటే అమ్మో బాగుంటుంది, అందులోకి వెళ్ళిపోదాం, తెలుసో తెలియక వెళ్ళిపోతారు, కానీ తర్వాత చాలా కష్టపడతారు. అందుకే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను, 10th తర్వాత మీరు ఒక మంచి ప్లాన్గా వెళ్తే మీరు అయితే పక్కా సక్సెస్ అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం నేను ఏ కోర్సులు చేయాలి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీకోసం అయితే వీడియో తప్పక నేను చేస్తాను.